బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ని కలిశారు. అయితే ఈ నెల 23న తెలంగాణ స్పీకర్ అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని లేఖ రాశారు. ఇక కడియం లేఖపై అయితే స్పీకర్ సానుకూలంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే స్పీకర్ ని అటు కడియం శ్రీహరి కలిశారు. వివరణ ఇవ్వడానికి ఇంకా కాస్త టైం కావాలి అని కడియం శ్రీహరి స్పీకర్ ని అడిగినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా అంటే ఎందుకు అడిగినట్టు అసలు శ్రీహరి ఇంకా టైం కావాలని స్పీకర్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? చాలని చూడాలి. మరి ఇక స్పీకర్ని ఎందుకు గడువు కోరారు కడియం శ్రీహరి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిన్న స్పీకర్ దానం నాగేందర్కు అదేవిధంగా కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. వీళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించారు. సో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ నుంచి కారు గుర్తుపైన దానం నాగేందర్ గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కూడా కారు గుర్తుపైన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కడియం శ్రీహరి కారు గుర్తుపైన గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక వీళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించారు కాబట్టి సో వారు పార్టీ ఫిరాయించారు, వారిపైన వేటు వేయాల్సిందే అని చెప్పేసి అనేక సార్లు స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది కాబట్టి సో దానిలో భాగంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాబట్టి వారిలో 8 మందిని మాత్రమే స్పీకర్ విచారించారు. వీళ్ళిద్దరిని విచారించలేదు. సో దానం నాగేందర్ని, కడియం శ్రీహరిని విచారించలేదు. సో వారికి నిన్న నోటీసులు జారీ చేశారు. సో ఆ నోటీసుల్లో కొన్ని అంశాలు పేర్కొన్నారు స్పీకర్. ముఖ్యంగా 23వ తారీఖు లోపు ఎందుకు పార్టీ ఫిరాయించారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సో ఆ నోటీసులు ఇవ్వగానే వెంటనే ఈరోజు ఉటావుటిన కడియం శ్రీహరి స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. స్పీకర్ని కొద్దిసేపటి క్రితమే కలిసి ఆయన మరోసారి స్పీకర్ని విజ్ఞప్తి చేసుకున్న విషయం ఏంటంటే సో కొంత గడువు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో మరి చూడాలి, ఒకవైపు స్పీకర్ 23వ తారీఖు లోపు ఖచ్చితంగా పార్టీ ఎందుకు ఫిరాయించారు అనే విషయం పైన స్పష్టత ఇవ్వాల్సిందే అని చెప్పినప్పటికీ కూడా సో మరింత సమయం కావాలి అని కడియం శ్రీహరి స్పీకర్ని ఎందుకు అడిగినట్లు అనేది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మరి దానికి స్పీకర్ సంతృప్తి చెందారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం. ప్రస్తుతానికైతే స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ ఇంతవరకు మీడియాకు రాలేదు. ఎందుకంటే కడియం శ్రీహరి గడువు కోరారు కాబట్టి ఆల్రెడీ ఒకవైపు 23వ తారీఖు లోపు పార్టీ ఎందుకు ఫిరాయించారు, దానికి గల కారణాలు ఏంటి అనేది తెలియజేయాల్సింది అని చెప్పినప్పటికీ కూడా కొంత గడువు ఇవ్వండి అని స్పీకర్ని కొద్దిసేపటి క్రితమే కలిసి మరి కడియం శ్రీహరి చెప్పుకున్నారు కాబట్టి సో మరి గడువు ఇస్తారా ఇవ్వరా, లేదంటే ఖచ్చితంగా 23వ తారీఖు లోపు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి కడియం శ్రీహరికి స్పీకర్ ఏం చెప్పారనేది మనకి తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మరి ఇక చూడాలి ఖచ్చితంగా. మరి ఇక దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి, అంటే కడియం శ్రీహరి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు నాకు కొంత గడువు కావాలని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు దానం నాగేందర్ కూడా కలిసే అవకాశం ఉంటున్నట్టు కూడా మనకైతే సమాచారం. 1-2 రోజుల్లో కూడా దానం నాగేందర్ స్పీకర్ని కలుస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కలిసిన తర్వాత మరి ఆయన కూడా కొంత గడువు కావాలని కోరుతారా, లేకపోతే 23వ తారీఖు లోపు ఒక డెడ్లైన్ పెట్టారు కాబట్టి సో దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ముందే చేస్తారా, లేకపోతే 23 వచ్చి స్పీకర్ని కలిసి పార్టీ ఫిరాయించాల్సి వచ్చింది ఏంటని వివరణ ఇచ్చుకుంటారా, ఏం సమాధానం దానం నాగేందర్ చెప్తారన్నది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా రాజకీయాల్లో మాత్రం ఉప ఎన్నికలు తథ్యమని కూడా చర్చ జరుగుతుంది జోరుగా. ఎందుకంటే ముందుగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన వేటు పడితే దానం నాగేందర్ పైన కడియం శ్రీహరి పైనే వేటు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో కాబట్టి దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. కారణం ఏంటంటే ఆయన ఒకవైపు కారు గుర్తుపైన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలవడంతో పాటుగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. తర్వాత ఇక ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేశారు కాబట్టి సో టెక్నికల్ ఆధారాలన్నీ కూడా స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినటువంటి అంశము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన బీఫామ్తో, అంటే ఒకవైపు ఎమ్మెల్యేగా ఉండుకుంటూనే కారు గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచినటువంటి అభ్యర్థి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారనే విషయాన్ని కూడా టెక్నికల్ అంశాలన్నీ కూడా సేకరించి సుప్రీంకోర్టులో పిటిషన్, అదేవిధంగా స్పీకర్కి కంప్లైంట్, సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఆధారాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వేట్ పడితే దానం నాగేందర్ పైనే వేట్ పడే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. సో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిట్ చాట్ చేశారు. సో ఆయన ఇదే అంశం కూడా చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. సో 2-3 నెలల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా అనివార్యం
కావచ్చు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో ఏదేమైనా సో రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఏంటంటే ఇటు కడియం శ్రీహరి పైన అదేవిధంగా దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఒకవేళ స్పీకర్ వేటు ఏక ముందే దానం నాగేందర్ స్వయంగా రాజీనామా కూడా చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. సో ముందే దానం నాగేందర్ రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు కడియం శ్రీహరి స్పీకర్ని కలిశారు కాబట్టి 23వ తారీఖులోపు వివరణ ఇవ్వాలని ఆల్రెడీ నోటీసులో పేర్కొన్నప్పటికీ కూడా ముందే కలిశారు కాబట్టి మరి స్పీకర్ కార్యాలయం మరి ఆ గడువుకు సంబంధించి ఇచ్చిందా లేకపోతే ఖచ్చితంగా 23వ తారీఖులోపే సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి అన్నదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.